వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ. నేను మీ శ్రీనివాస్. రోలుగుంటలో అంగరంగ వైభవంగా దసరా మహోత్సవం. అనకాపల్లి జిల్లా రోలుగుంటలో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి అమ్మవారి విగ్రహదాతలు గొల్లి శ్రీను సత్యవతి దంపతులకు నేతాజీ యువజన సంఘం అభినందనలు తెలియజేశారు. అలాగే మొదటి రోజు రోలుగుంట పురవీధుల్లో అమ్మవారిని ఊరు ప్రదక్షిణ కార్యక్రమం అనంతరం భారీ అన్న సమారాధన చేయడం జరిగింది. శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవంలో భాగంగా దసరా రోజు ఊరు నడిబొడ్డున ఉన్న రామాలయం వద్ద నుంచి మొదలుకొని రోలుగుంట పురవీధుల్లో అమ్మవారిని ఊరేగిస్తూ తీనుమారు డప్పులతో, స్నేక్ డ్యాన్స్ ప్రోగ్రాలతో, జానపద నృత్యాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా శ్రీ దుర్గాదేవి అమ్మవారి సంబరాలు అంబరాన్ని తాకేలా సాగిస్తూ శివాలయం వద్ద ఉన్న కోనేటిలో నిమగ్నం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం కమిటీ సభ్యులు మడ్డు శ్రీను, పిల్లి శ్రీను, సొర్ల అచ్చెన్నాయుడు, వెదురుపత్తి నాని, కొప్పూజు సంటి, సొర్ల సతీష్, మాకిరెడ్డి నానిబాబు, చిత్రాల అప్పలనాయుడు, ఎస్కే మస్తాన్, మడ్డు అప్పలనాయుడు, పప్పల సూర్యనారాయణ, శరకాపు నానాజీ, వేమవరపు సురేష్, పోలదాసు భాస్కర్రావు, మడ్డు సూర్యనారాయణ మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలాగే భక్తులు పట్టణమైనటువంటి కేటీఆర్ గోవింద్ గారు గొడుపుల వాస్తవ్యం ప్రార్థిస్తాం. అలాగే పాపంపేట వాస్తవ్యులు మొట్టు రాజబాబు గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో భాగంగా 50 రూపాయలు పంపించున్నారు. కావున వారిని వారు కూడా భక్తులు భక్తులు లోపరాజన్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో భాగంగా 100 రూపాయలు విరాళంగా పంపించున్నారు. కావున ఆ కనకదుర్గమ్మ చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ టీవీలో.